స్వాగతం. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్ హాయ్ హలో హాయ్ హాయ్. అబ్బా బాబా చూసారా మ్యాచ్ అవుతున్నాం మనం, తెలుసా? రెడ్ అండ్ బ్లాక్. ఎస్, సూపర్. సో అలాగే ఆహా ఏం రుచి నా చేత అనిపించేలాగా ఒక మంచి వంట. ఇవాళ స్టఫ్డ్ మష్రూమ్స్ చేద్దాం. స్టఫ్డ్ మష్రూమ్స్. చాలా మంది మష్రూమ్స్ అంటే అబ్బా అని అంటారు, చాలా హెల్దీ. అవును, రెగ్యులర్ గా వేపుళ్ళు కర్రీలు ఇవన్నీ చేసే కంటే సంథింగ్ డిఫరెంట్ గా స్టఫ్ చేసి, స్టఫింగ్ కూడా సంథింగ్ చీజీ, చికెన్, కొంచెం చట్పటా, అంటే కొంచెం గార్లిక్ చిల్లీ ఇవన్నీ ఉంటాయి. బయట చేసేప్పుడు కూడా చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. తినేన తర్వాత నేనున్నానుగా, మీరు చేసిన వంట నేను చెప్పేస్తానుగా. నాకు సూపర్బ్ అనిపించింది. అంటే ఇంకా ప్లీజ్ ట్రై చేసేద్దాం మనం. ఎలాగో రావు గారు మనకి ఈజీగాను స్పెషల్గానే చూపిస్తారు. అందులో చాలా మంది మష్రూమ్సా అనుకునే వాళ్ళకి సూపర్బ్ అంటే ఇంకా ట్రై చేసేయాల్సింది. చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం. సో స్టఫ్డ్ మష్రూమ్స్, చీజీ చికెన్ మష్రూమ్స్. చీజీ చికెన్ మష్రూమ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చీజీ చికెన్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, చీజ్ 150 గ్రాములు, చికెన్ కీమా 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు అన్ని వచ్చినట్టే, రెడీ. ఇది చికెన్ కీమా కూడా కాదు, పేస్ట్ లా చేసేసినట్టున్నారు కదా. అంతే. ఫస్ట్ నూనె, దాని తర్వాత వెల్లుల్లి, దాని తర్వాత పచ్చిమిర్చి. మీకు కారం ఎంత కావాలో తక్కువ, చిన్న పిల్లల కంటే కొంచెం తక్కువ వేసుకోండి. అంటే మనకి ఇప్పుడు కారం వచ్చి పచ్చిమిరపకాయలతోటే వస్తుంది. అంతే అంతే. ఇప్పుడు ఈ చికెన్ కీమా, మామూలుగానే చికెన్ మనకి తొందరగా మగ్గిపోతుంది. అది ఇప్పుడు ఇలా పేస్ట్ లా చేస్తే ఇంకొంచెం. ఇది మీరు ఈ కీమా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టఫింగ్ చేసుకొని అవన్లో వేసుకోవాలి, అంతే. ఓహో, అంటే కీమా అంటే మీరు అనేది చికెన్ పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నా, ఇలాగే మీరు అంత స్టఫ్ అంతా రెడీ చేసుకుంటే 3-4 డేస్ వరకు మీకు ఉంటుంది అనమాట. అంటే డీప్ ఫ్రీజర్ లోనా నార్మల్ రెగ్యులర్ పెట్టుకుంటే 4 రోజులు ఉంటుందండి. ఓ ఎస్. మీరు ఇంకా అంటే నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవన్నీ వేస్తారు కదా. అవును. సో దీనికి అవేమి రావద్దు. ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేసాం కదా, అంతే. వెల్లుల్లిపాయ మాత్రమే వేస్తారు. అంటే మామూలుగా నాన్ వెజ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. ఇందులో మీరు ఒక వెల్లుల్లి మాత్రమే వేశారు. కరెక్ట్. ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చీజ్ వేస్తాం అనమాట. అందులో కొంచెం ఉప్పు ఉంటుంది. కొంచెం గరం మసాలా, అంటే ఇది కొంచెం ఇండియన్ స్టైల్కి కొంచెం మన ఘాటు పచ్చిమిర్చి అంటూ ఉండాలన్నమాట. ఇది ఆఫ్ చేసుకుంటాం. సో ఇది కొంచెం మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఆ గ్రేటర్ ఏంటి, వేడి మీద ఉండేటప్పుడే మీరు లైట్గా వేసుకోవచ్చు, మిక్సింగ్ చేయడానికి బాగుంటుంది. అంటే మళ్ళీ చల్లారితే అది రాదేమో కదా. లేదు, అంత వేడిగా లేదు. కొంచెం మీరు చల్లప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేడిలో ఏంటంటే లైట్గా మెల్ట్ అయ్యి లోపలికి కలిసిపోతుంది. సో అలాగే ఇది మిక్స్ చేసి కూడా పైన మనకు కూడా మనం చీజ్ వేసుకోవచ్చు అనమాట. నాకు ఇప్పుడు చికెన్ కంటే చీజే ఎక్కువగా. సో ఇది సైడ్లో పెడతాం. ఇప్పుడు మష్రూమ్స్ క్లీన్ చేసుకుందాం. ఏం లేదు, జస్ట్ నైఫ్, చిన్న నైఫ్. సో బేసిక్లీ ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకే. మష్రూమ్స్ వచ్చి ఫ్రెష్గా ఉంటే తీసుకుంటేనే మనకి ఇలాగా ఉంటుంది కదండి. సమ్ టైమ్స్ 2 రోజులు 3 రోజులు అంటే కొంచెం నలుపు అయిపోతాయి, ఆ కలర్ మారిపోతుంది. ఇది కూడా బ్రేక్ అయిపోతూనే ఉంటాయి. అవును.
ఇది ఇప్పుడు మీరు తీసుకున్న మష్రూమ్స్ కంటే ఇంకొంచెం పెద్ద సైజెస్ ఉంటే బాగుంటుంది. అది ఇది కూడా కూడా ఓకే. చేసుకోవచ్చు. ఇది చూడండి, ఒక్క బైట్ 2 bites, తినేయచ్చు. పెద్దవి అంటే ఒక 2-3 bites ఉంటాయి. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చీజు సో మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. అవును, పిల్లలు ఇలా ఇచ్చేస్తే తినేస్తారు. అలాగే ఉంది, నేను అలాగే అనుకున్నా మనసులోని. చాలా ఈజీ అన్నమాట. అదే ఇప్పుడు ఈ స్టఫింగ్ మనం చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా మీకు స్టఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే స్టఫ్ చేసుకొని మీరు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు ఒక బాక్స్లో వేసుకొని. మీకు ఓవెన్ లేని వాళ్ళకి ఇలాంటి ప్యాన్లో చాలా స్లో ఫైర్లో పెట్టి క్లోజ్ చేస్తే కొంచెం టైం పడుతుంది. ఓకే, అంతే. కానీ మష్రూమ్ వచ్చి మీరు రాగా కూడా తినచ్చు అదనమాట. సో దానివల్ల ఇది క్రిస్పీగా ఉంటే ఇది ఏంటంటే బేసిక్లీ ఏంటంటే మనం కుక్ చేసే తర్వాత మీకు లైట్గా మష్రూమ్లో ఏమున్నది వాటర్, ఆ వాటర్ కంటెంట్ యూజ్ అవుతుంది బయటికి. దాని తర్వాత మీరు చీజ్ లైట్గా మెల్ట్ అయిపోతుంది. సో దట్ మీన్స్ ఇట్స్ రెడీ టు ఈట్ అనమాట. అది ఇప్పుడు కొంచెం పైన చీజ్ వేసుకుందాం, లైట్గా గ్రేట్ చేసుకుందాం చీజ్. సో ఇది చేసేప్పుడు పిల్లలు పక్కన ఉంటే ఆడుకొని తినేస్తారు అనమాట చీజ్ని. చాలా ఇది అంటే చిన్నపిల్లలకి చాలా ఫేవరెట్గా తింటారు. మొత్తం చీజ్, చికెన్, పచ్చిమిరపకాయలు, మష్రూమ్స్. ఇప్పుడు ఓవెన్, ఇప్పుడు ఆవెన్ వేసుకోం. ఎంత డిగ్రీస్కి అవి పెడతారు? ఒక 180లో ఒక 3 to 5 minutes అంతే. ఓకే, పెట్టేసేయండి. ఓకే, సో మరి కాసేపు మగ్గితే రెడీ. రెడీ అన్నమాట. రెడీ అన్నమాట. ఇప్పుడు ఈ మష్రూమ్స్ మనం కుక్ చేసేప్పుడు ముందర కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇప్పుడు ఇది అయిపోయి ఇలాగ అయిపోతాయి అన్నమాట. డైట్ చేసి సో ఈ మష్రూమ్ ఏంటంటే ఒకే బైట్లో తినేయచ్చు. గార్నిష్ సింపుల్గా మీరు చేసుకోవచ్చు. మీరు టమాటోతో చేస్తున్నారు? అంతే, సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద కార్వింగ్ అంతా చేయవద్దు, సింపుల్ స్లైసెస్, ఒక డెకరేషన్ అంతే. టాపిక్ చాలాసార్లు మాట్లాడుకున్నాము. ముందు తినడానికంటే ముందు ఆస్వాదించేది కళ్ళు, ఫుడ్. కరెక్ట్. కాబట్టి మీరు సో చూపించే విధానంతో అబ్బా ఏముంది అనిపించేటట్టు ఉంటుంది అనమాట. సింపుల్ ఇలాగ అనమాట. సో సింపుల్ గార్నిష్ అనమాట. ఇంకా మీరు క్రియేటివ్ కుకుంబర్ తోటి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చీజీ చికెన్ మష్రూమ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చీజ్ చికెన్ మష్రూమ్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, చికెన్ కీమా వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ లో చీజ్ చికెన్ మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ పై తురిమిన చీజ్ ఉంచి ఓవెన్ లో 180 డిగ్రీల వద్ద 3 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చీజ్ చికెన్ మష్రూమ్స్ రెడీ.
చీజీ చికెన్ మష్రూమ్. ఫుల్గా తినాలి. ఎస్. మష్రూమ్ తింటున్నాను అని చెప్పడం కంటే చికెన్ పీస్ తింటున్నట్టుంది. చాలా బాగుంది, కమ్మగా ఉంది. చీజ్ గురించి ఇంకా చెప్పాలా? చీజ్ ఇష్టపడే వాళ్ళు అంతే తింటూనే ఉంటారు. సో ట్రై చేయండి. ఒకవేళ ఎక్కువ చీజ్ అలా అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు, వేసుకోవచ్చు. సో అలా కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం కేక్ తయారీలో భాగంగా ఎగ్ వాడుతూ ఉంటాం కదా. మరి కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఎగ్ని డైరెక్ట్గా అందులో వేసేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్ తీసి బయట పెట్టుకుని ఆ తర్వాత అది కేక్ తయారు చేసుకోవడానికి కనుక యాడ్ చేసుకున్నట్లయితే కేక్ పఫీగా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి. సో నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట్. నిజాంపేట్. సో మీ చేతి వంట ఏ వంట చేసి చూపిస్తారు? ఎగ్ పొంగనాలు. ఎగ్ పొంగనాలు అండి. పొంగనాలు తెలుసు, ఇది ఎగ్తో చేస్తారు పొంగనాలు. అవునండి. సో ఈజీగా ఉంటుందా? చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా వేసేసుకోవచ్చు. ఎగ్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఎగ్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 4, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, టమాటో సాస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి. సో గుడ్లు అయితే అలా కొట్టి వేసేసుకున్నారు. వేసేసుకున్నాము. ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు. లోపు వెలిగించి ఉంచమంటారా? సన్నగా వేడెక్కుతూ ఉంటుంది. పెట్టేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు వేసారు, పచ్చిమిరపకాయ, కొంచెం మిరియాల పొడి. నాకు మీ గాజులు నచ్చాయండి. ఇప్పట్లో ఏంటంటే ఏదో ట్రెండీ మీరు వేస్తుంది ధనియాల పొడి. ఏదో ట్రెండీలు అంటున్నారు, అలా కాకుండా ఇవే అప్పట్లో కదండి, మొత్తం అన్ని రంగులు ఇలా గాజులతోటి. అవును, బాగుంది. మళ్ళీ అప్పుడు ఏదో గుర్తు జీరా పౌడర్. జీరా పౌడర్, మసాలా, గరం మసాలా, ఉప్పు. ఏంటి? ఉప్పు. కొంచెం పసుపు. అన్ని రెడీగా పెట్టుకుంటే ఇంకా టక్క చేసుకుంటే అయిపోతుంది, సులువుగా అయిపోతుంది. కొద్దిగా కారం ఇస్తుంది. సో మనం పచ్చిమిరపకాయలు వేసాం, కొంచెం కారం కూడా కొద్దిగా, కొత్తిమీర వేసి కొట్టేస్తాం. మీరు కలుపుతూ ఉండండి, నేను వేస్తాను. సో ఒక్కొక్క డ్రాప్ అయితే సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం ఒక 2 డ్రాప్స్ అట్లే. సో కలిపేసుకున్నట్టు కలిపేసాను. వేసేస్తారా? వేడెక్కిందా? హలో పెట్టమంటే పెట్టండి. కొంచెం పెట్టమన్నారు కదా అని కొంచెం. సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? మామూలుగా మీ షోస్ చూస్తూ ఉంటాం కదా, ప్రయోగాలు చేస్తుంటారండి, కొత్త ప్రయోగాలు అన్ని చేస్తూనే ఉంటాం. అంటే మీకు ఇంట్లోని పల్లె ఉంది అని నిజాయితీగా చెప్పేవాళ్ళు ఎవరండి? లేకపోతే బాగోకపోయినా బాగుంది అని? ఇట్లా అందరూ బాగానే చెప్తారు. మా బాబు చెప్తాడు. నిజంగా చెప్తారా బాగుంది అని? బాగా లేకపోతే మొహం మీద చెప్పేస్తాడు. మీరు ఎలా అనుకుంటే దీన్ని ఇంకొంచెం కరెక్ట్ చేసి బాగా చేయాలి, ఇంకోసారి నెక్స్ట్ టైం బాగా అనుకుంటుంటారా? ఓకే. సో ప్రయత్నం అయితే చేస్తుంటారు అలాగే. అంతే. ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తింటారా, వెజ్ ఎక్కువ తింటారా? రెండు. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? SMS చేసేయండి.
ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. చూద్దామండి. చూద్దామండి. తిప్పే పని లేకుండా అవే తిరిగిపోయాయి. తిరిగి సో నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం మరీ ఎక్కువగా కాకుండా ఇంకొంచెం లోతుగానే పోసుకోవాలి. కొంచెం నిండా అంటే నిండా పోయకూడదు, కొద్దిగా తక్కువ వేస్తే బాగా వచ్చింది. ఉబ్బిపోయాయి. ఒక 2 minutes మూతక్కర్లేదు. ఓకే, అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. ఆపేనా? ఆపేసి తీసేద్దామా? ఎగ్ పొంగనాలు. అవునండి. ఎగ్ పొంగనాలు టేస్ట్ చూసే ముందు మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఎగ్ పొంగనాలు తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పొంగడాల పాన్ లో వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పొంగడాలు రెడీ. ఎగ్ పొంగడాలు. రావు గారు, ఆమ్లెట్స్ని సింపుల్ పొంగడాలాగా చేస్తున్నారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్, బాగుంది. ఇంకా కొంచెం సాఫ్ట్గా, అంటే సాఫ్ట్గా ఉంది, పైన కొంచెం డ్రై అయిపోయింది, పర్వాలేదు కానీ బాగుంది టేస్ట్ మటు. అంటే అలా రాకుండా ఉండడానికి ఏమైనా ఉంటుంది రావు గారు? అంటే కొంచెం తక్కువ కుక్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే సిమ్లోనే పెట్టి అంటే కొందరికి, ఇప్పుడు నాకు కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది, కొందరికి ఫుల్ డ్రైగా ఉండాలి, వాళ్ళకి ఓకే. అంటే కొందరు క్రిస్పీగా ఇష్టపడతారు, కొందరు వచ్చి జ్యూసీగా. బట్ ఎగ్ కి సంబంధించింది కాబట్టి కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. సో పర్వాలేదు, బట్ ఇప్పుడు బాగుంది. సో మీరేమంటారంటే ఒకవేళ మనకు అలా జ్యూసీగా కావాలి అనుకుంటే మాత్రం సిమ్లోనే పెట్టుకొని వండుకుంటే బాగుంటుంది. కరెక్ట్. ఓకే, సో అలాగే ట్రై చేద్దాం, సిమ్లోనే వండుకుందాము, బాగుంటుంది. ఎందుకంటే నాకు తెలిసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మన ఆమ్లెట్ కంటే ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో మంచి రెసిపీ చూపించారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆమ్లెట్ మరింత రుచికరంగా తయారు చేసుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేసి చూడండి. ఆమ్లెట్ కోసం మనం సొనంతా కలుపుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ మైదా కూడా వేసుకుని ఆ తర్వాత బాగా మిక్స్ చేసి ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ బాగా స్ప్రెడ్ అయి పెద్దగా పొంగినట్లుగా వస్తుంది. చాలా సేపటి వరకు కూడా సాఫ్ట్గా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? మటన్ బాదం కుర్మా. మటన్ బాదాం కుర్మా. సో ఇదేనా అన్నమా, చపాతీలా, బిర్యానీలో అప్పుడు చేసుకుంటామా? బిర్యానీలకు బాగుంటుంది, నాన్స్, చపాతీ, పుల్కాస్ దేనికైనా బాగుంటుంది. సో ప్రత్యేకంగా అయితే బిర్యానీ వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో మటన్ బాదామి కుర్మా. మటన్ బాదాం కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మటన్ బాదాం కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, పెరుగు 1 కప్పు, బాదాం పేస్ట్ 1 కప్పు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. అన్నీ వచ్చినట్టేనండి? వచ్చేసాయి. సో మొదలు పెట్టేద్దామా? ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం. నూనె. కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నీసి వంటలకంతా ఇలాగా నూనె ఎక్కువ, అల్లం వెల్లి పేస్ట్లు, గరం మసాలాలు ఇవన్నీ ఎక్కువ పడుతుంటాయి కదా నాన్ వెజ్ అయితే. ఓకే, వేసేసుకోండి. మసాలా దినుసులు, వేసేసేయండి, లేకపోతే ఇవన్నీ పేలేలాగా ఉన్నాయి. ఉల్లిపాయలు వేసి. మటన్ మీరు ఉడికించేసుకున్నారా అండి? ఉడికిచ్చేసాం. ఏమేమి వేసారు? పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉల్లిపాయలు కాకుండా మళ్ళీ ఇవి కూడా వేయడానికేనా, లేకపోతే కోసమా? సో ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇక్కడ ఆల్రెడీ వేయిస్తున్నాము, ఇది కాకుండా మళ్ళీ వేయించిన అవి కూడా వేయించిన వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుందండి. ఓహో, సరే.
బాదామి కుర్మా కదా, అల్లం వెల్లుల్లి వేస్తున్నా బాదాం. కొంచెం. ఆల్రెడీ దాంట్లో వేసాం కదా అందుకు. అల్లం వెల్లుల్లి అందులో వేశారు కాబట్టి ఇక్కడ ఇంకొంచెం. వేసేస్తారా ఉడికించిన మటన్. మటన్ తర్వాత పోస్తాం కొంచెం ఫ్రై అయిన తర్వాత. ఆల్రెడీ మనకి ఉడికే ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సరిపోతుంది. ఇది బాదం నానబెట్టి పొట్టు తీసి పేస్ట్ పొట్టు తీసి, చేసుకున్నారా? సో ఇది మూత క్లోజ్ చేయాలా అవసరం లేదా? పెట్టండి ఒక 2 నిమిషాలు. ఇది పెరుగా? పెరుగండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫ్రూట్ సలాడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి కాస్త చల్లగా తీసుకుంటేనే బాగుంటాయి కదా. అందుకని ఇవి సర్వ్ చేసే బౌల్స్ని కొద్దిసేపు డీప్ ఫ్రీజర్లో ఉంచుకుని ఆ తర్వాత ఈ బౌల్స్లో కనుక ఐస్ క్రీమ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ ఇలాంటివి సర్వ్ చేసుకున్నట్లయితే అవి బాగా చల్లగా ఉండడమే కాకుండా చాలాసేపటి వరకు కూడా మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. చూద్దామండి. ఒకసారి చూద్దాం. కారం వేస్తాను. ఆల్రెడీ వేసేసాము. ఉడికించుకుంటప్పుడు వేసారు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం. గరం మసాలా, జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, కొంచెం మిరియాల పొడి. పొడి, సో ఉడికించుకున్న నీళ్ళు ఇంకొంచెం ఉంచారు కదా, అది ఎప్పుడు వేసుకుంటారు? బాదం పేస్ట్ వేసిన తర్వాత ఇద్దాం. అప్పుడు వేసేస్తారా? వేసేస్తాం. వేస్తారా? కొంచెం కలపాలా? ఇదిగోండి మీ వంట మొత్తం నేనే చేస్తుంది. వేసేటప్పుడు కొద్దిగా ఉన్న అన్నీ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసేస్తాం. ఇంకా నీళ్లు పడతాయి అంటారా? కొంచెం నీళ్ళు వేద్దాం. వేద్దామా? ఇవి వేద్దాము. చూసుకోండి. కొంచెం వాటర్ వేడవగానే పెరిగేసి. ఓకే, క్లోజ్ చేయమంటారా? కొద్దిగా కుక్కర్. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. చూద్దాము. పెరిగేస్తాను. వేసి పులుపు వచ్చి మనకి ఇందులోంచి టేస్ట్ బాగుంటుంది. ఒక 5 minutes క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. సో అయిపోయినట్టేనండి. అయిపోతుందండి. కేవరా వాటర్ వేద్దాం ఒకసారి. ఏం వాటర్ అండి ఇది? కేవరా. కేవరా. కొంచెం ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు వేసుకో. మొగులిపు ఎసెన్స్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అయిపోయింది. సర్వింగ్ బౌల్ పెట్టేసి కొద్ది మటన్ బాదం కుర్మా. మటన్ బాదాం కుర్మా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ బాదాం కుర్మా తయారీ విధానం. ముందుగా మటన్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ వేసి వేగనివ్వాలి. తర్వాత
కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, బాదాం పేస్ట్, మటన్ ఉడికించగా వచ్చిన నీరు, వేయించిన ఉల్లిపాయలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, కేవడా వాటర్ వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ బాదాం కుర్మా రెడీ. మటన్ బాదాం కుర్మా. సరావు గారు, సో దీంట్లో బాదాం పేస్ట్ వేసారా? అవునండి. బాదాం పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్. చూడడానికి మంచి రిచ్గా బాగుంది. చూడడానికి మంచి రిచ్గా ఉన్నది. దీనిలో కొంచెం కారం కూడా కరెక్ట్గా ఉన్నది, ఉప్పు కూడా ఓకే. ఇంకా కొంచెంగా గరం మసాలా బేసిక్లీ అది ఉంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఓకే. అది మిస్సింగ్. అదర్వైజ్ చూడ్డానికి టేస్ట్ వైజ్ చాలా బాగుంది. సో మామూలుగా నోటికి కరెక్ట్గా సరిపోయేది, అంత బాగుంది నాకు అనిపించింది. సో మీరు అన్నట్టు రావు గారు అన్నట్టు రైస్లో తినాలన్నా చపాతీలోకి ఇంకొంచెం ఆ ఘాటు ఉంటే అంటే కుర్మా కాబట్టి ఘాటు ప్లస్ నాన్ వెజ్ అంటే ఆ మసాలా పంచ్, మీరు అనే పంచ్ ఉండాలి. ఉప్పు కారం ఉన్నది, గరం మసాలా పంచ్ లేదనమాట. ఓకే, సో అదొక్కటే. సో అదర్వైజ్ నిజంగానే చాలా బాగుంది, కమ్మగా ఉంది. ఎస్. సో ఓకే అండి, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొక్కజొన్నలో పోషకాలు దండిగా ఉంటాయి కాబట్టి దొరికే సీజన్లో తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే మొక్కజొన్న ఉడికించుకునే నీళ్ళలో ఒక 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే మొక్కజొన్న పొత్తులు మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. ఆపే సూపర్. స్టీమ్డ్ ఫిష్. స్టీమ్డ్ ఫిష్ నాకైతే నాకు చాలా ఇష్టం. సీ ఫుడ్ ఏదైనా సరే. అదే. సో స్టీమ్డ్ ఫిష్ Yes. ఇవాళ రేపు అందరూ జిమ్లు వర్కౌట్లు తెగ అవస్థలు పడుతున్నారు, వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటుంది ఇదైతే డెఫినెట్ కదా, ఎందుకంటే ఆయిల్ అది లేకుండా లేకుండా సింపుల్ మ్యారినేషన్ స్టీమ్ చేసేది. స్టీమ్డ్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. స్టీమ్డ్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రావు గారు, మేము రెడీ. 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 స్టీమ్ ఫిష్ కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఈ మన ఇంట్లో మ్యారినేషన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇంతసేపు అని 1 అవర్ ఉంటే చాలా సరిపోతుంది. ఓకే. అంటే మీరు మేనేజ్ చేసి పెట్టుకుంటే అన్నారు కదా, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటట్టు. రెగ్యులర్లో ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ హార్డ్ అయిపోతుంది కదా. ఓకే, రెగ్యులర్ గా పెట్టచ్చు. రెగ్యులర్ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు మీరు. అంటే ఎప్పటి వరకు ఉంచొచ్చు అలా కలిపి? ఒక 3-4 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు అంతే. అంతే. ఓకే. సో ఫస్ట్ ఫిష్ తీసుకుందాం. దీనికి ప్రత్యేకంగా ఈ చేప అయితే బాగుంటుంది అలా ఏమైనా ఉందా? ఏ చేపైనా వేసుకోవచ్చు, విత్ బోను, వితౌట్ బోను, ఓ ఫుల్ ఫిష్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఆ టాలెంట్ ఉంటే అంటే ముళ్ళు తీసి తినడానికి. ఫుల్ ఫిష్ అంటే చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ పెద్ద ఫిష్ ఎంత పెద్దది దొరికింది అనుకోండి, ఫుల్గా స్టీమ్ చేసుకోవచ్చు. కానీ మీ ఇంట్లో ఆ స్టీమర్ ఉండాలి అంత పెద్దది, అది కూడా మీరు. అంటే మీరు చెప్పేది అంబియన్స్ రెస్టారెంట్స్ లో వాటిల్లోని మధ్య మధ్యలో కట్ చేసి ఆకు మీద అలా వచ్చేస్తాయి, అదేనా? వేసుకోవచ్చు, సింపుల్ గా ప్లేట్ లో పెట్టుకోవచ్చు అన్నమాట. సింపుల్ మ్యారినేషన్ తోటి కొంచెం టైం పడుతుంది. మీకు పెద్ద ఫిష్ అంటే టైం పడుతుంది. ఓకే. ఇలాంటివి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నేర్చుకుంటామా, అలా ప్రయోగిస్తాం. షూర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఫిష్ ఫస్ట్. ఇది ఈజీ అన్నమాట, ఈజీ టు ఫాలో కూడా. ఇప్పుడు గార్లిక్, దీన్ని కూడా వెల్లుల్లి మనం సన్నగా తరిగి. సో అల్లం వాడట్లేదు ఇక్కడ? లేదు, వాడచ్చు, కావాలి. ఆప్షన్. అంటే అల్లం ముక్కల్లాగా పేస్ట్ కాకుండా? పేస్ట్ కాకుండా చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి అన్నమాట. సో వెల్లుల్లి ఫస్ట్, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, ఇది సౌండ్ చేస్తుంది. సో చేసుకుందాం. సాల్ట్, ఉప్పు. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం సోయా సాస్ వేస్తున్నాం దానివల్ల. దాని తర్వాత పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా మీరు
కావాలంటే కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని స్లిట్ చేసుకొని చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు కొంచెం కారం బాగా తగులుతుంది అనమాట. సో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువగా ఏం లేవు. ఏం లేదు. సోయా సాస్, మళ్ళీ ఇది స్కాలియన్స్ అనమాట. స్కాలియన్స్ అండి, అంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు చెప్తుంది ఏంటంటే అప్పటికప్పుడు కావాలంటే ఒక అరగంట గంట, లేదంటే 3 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే పర్వాలేదు. సో ఈ పీసెస్ ఫిష్ ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో పెట్టుకోండి. ఇడ్లీ పెట్టినట్టే. అలాగే మసాలా కొంచెం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఇంకా సులువు. సో ఇది క్లోజ్ చేసేద్దాం. ఇది మరి కాసేపు మగ్గితే రెడీ అన్నమాట. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు రెడీ. విజిల్ కూడా వేస్తుంది. చూడండి. ఆ జ్యూస్ అంతా వచ్చేసి అది కావాలి కదా, అదే మెయిన్ కదా. ఇప్పుడు ఉల్లికాడలు కొంచెం పైన వేసుకుందాం. గార్నిష్కి ఉల్లికాడలు గార్నిష్. సో స్టీమ్ ఫిష్ రెడీ. థ్యాంక్ యూ. స్టీమ్ ఫిష్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానంలో మరొకసారి చూసేద్దామా. స్టీమ్డ్ ఫిష్ తయారీ విధానం: ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, సోయా సాస్, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, స్టీమ్డ్ ఫిష్ రెడీ. స్టీమ్డ్ ఫిష్ చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన ఫుడ్ అండి ఇది. డ్రైగా లేదు, జ్యూసీగా ఉంది. అది కాకుండా చాలామంది అబ్బా చేప ఉడకబెట్టుకొని ఏముంటుంది చప్పగా అనుకుంటారు. అలా ఏం లేదు, కారం ఉంది, ఆ ఫ్లేవర్ మిరియాల పొడి, మసాలా ఫ్లేవర్ అది కొంచెం ఉంది. తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. కారం ఉంది, పచ్చిమిరపకాయల ఘాట్ అవి కూడా ఉన్నాయి. ప్లస్ ఉల్లికాడలు రావడం వల్ల కొంచెం మధ్యలో క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఉడకబెట్టుకుని తినడం వచ్చి ఏముంటుంది అని అనుకుంటారు. అలా కాకుండా డైట్ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా దీంట్లో ఇంకా కొంచెం నిమ్మకాయ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సరే, నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చు అంట. ఇంకేం అద్భుతం. సో నమ్మి ట్రై చేయండి మీరు, సూపర్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏ కూర అయినా లేకపోతే ఫ్రై అయినా ఏదైనా గ్రేవీ ఐటమ్ అయినా సరే ఉల్లిపాయ బాగా ఫ్రై అయితే ఆ కూరకు అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది కదా. మరి ఉల్లిపాయ తొందరగా వేగాలి అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా బాండల్లో అలాగే ఉల్లిపాయను కట్ చేసి వేసుకుని వేయించుకుని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వేయించుకున్నట్లయితే ఉల్లిపాయ ఫాస్ట్గా వేగుతుంది. ఇవాళ ఎపిసోడ్లోని వంటలన్నీ చూశారు కదా. మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చీజ్ చికెన్ మష్రూమ్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక చికెన్ ఉంది, మష్రూమ్ ఉంది. సో రెండు ఇంగ్రీడియంట్స్ కూడా వెజిటేరియన్ సోర్స్లో మష్రూమ్స్ హై ప్రోటీన్,
నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో చికెన్లో ప్రోటీన్ కంటెంట్ అట్లీస్ట్ 20% ఉంటుంది. అంటే మనం ఒక 100 grams తీసుకుంటే అందులో ఈజీగా మనకు ఒక 20 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. కాబట్టి మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ని చూసుకుంటే 60 grams, అందులోంచి 1/3 మనకి జస్ట్ 100 grams చికెన్ తీసుకుంటేనే వచ్చేస్తుంది. కాబట్టి అది ఒక హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్గా చాలా పాపులర్గా ఉంది. అలాగే ఈ రెసిపీలో కొంచెం మష్రూమ్స్ ఉన్నాయి. మష్రూమ్స్లోంచి మనకి పొటాషియం అనే ఒక సింపుల్ ఎలక్ట్రోలైట్ వస్తుంది. అలాగే మిగతా వెజిటబుల్స్ అన్నిట్లో కూడా కంపేర్ చేస్తే కొంచెం ప్రోటీన్ కంటెంట్ అనేది అడిషనల్గా వస్తుంది. వెరీ హై ప్రోటీన్ కేటగిరీలోకి రాదు, అయినప్పటికీ కంపారిటివ్గా కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రెసిపీలో ఒక హై ప్రోటీన్ రెసిపీ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే వెజిటేరియన్ సోర్స్ ఉంది, నాన్ వెజిటేరియన్ సోర్స్ ఉంది, ప్లస్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, చీజ్లో కూడా మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే ఒక స్టార్టర్ రెసిపీ లాగా దీన్ని మనము మన డైట్లో కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎగ్ పొంగనాలు. ఇదొక ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ స్నాక్ లాగా మనం ఈజీగా పిల్లలకి ప్రజెంట్ చేయొచ్చు. టిపికల్గా పేరెంట్స్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్ తినాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. దాని బదులు మనం ఇట్లా కనుక చేస్తే ఎగ్ ప్రిపరేషన్ లాగా ఉంటుంది, ప్లస్ ఒక డిఫరెంట్ వేరియంట్ స్నాక్ లాగా కూడా ఉంటుంది. ఎగ్ ఎప్పుడు ఒక సుపీరియర్ ప్రోటీన్ ఆర్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి హోల్ ఎగ్ మనం పిల్లలకి రెగ్యులర్గా పెట్టినా, లేకపోతే అడల్ట్స్ వచ్చేసరికి వారంలో 2-3 సార్లు కన్జ్యూమ్ చేస్తే మన ఓవరాల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్తో పాటు క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒక వెరీ బ్యూటిఫుల్ ఈవినింగ్ స్నాక్ లాగా మనం మన పిల్లలకి రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన వెరీ హెల్దీ రెసిపీ స్టీమ్డ్ ఫిష్. మనకు అందరికీ తెలుసు ఫిష్ ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే ఒక లీన్ మీట్, అంటే వైట్ మీట్, లీన్ మీట్ అని కూడా దీన్ని మనం కేటగరైజ్ చేస్తాము. ఇందులో ఫ్యాట్ కంటెంట్ చాలా అతి తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, ఉన్నది కూడా మనకి చాలా హెల్దీ కంటెంట్ ఉంటుంది. అంటే అందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే డిసీజ్ని పాతుకుపోయే ముందే ప్రివెంట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మనం రెగ్యులర్గా మన డైట్లో కన్జ్యూమ్ చేయాలి. కాబట్టి దాన్ని ఎక్సెస్ ఆయిల్ ప్రిపరేషన్ కానీ మసాలా ప్రిపరేషన్ లేకుండా తినాలనుకున్నప్పుడు స్టీమ్డ్ ఫిష్ ప్రిపరేషన్ ఒక వెరీ హెల్దీ ప్రిపరేషన్ స్టైల్ కూడా చాలా హెల్దీ ప్రిపరేషన్. సో మనకి ఒక 100 grams ఫిష్ ఇలా కనుక మనం తీసుకుంటే జస్ట్ 10 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన డైట్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఒక రిచ్ ఎగ్జాటిక్ రెసిపీ మటన్ బాదం కుర్మా. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి రెడ్ మీట్ ఉంది, అలాగే యూజువల్గా మనము గ్రేవీ కోసం జీడిపప్పు పేస్ట్ యూస్ చేస్తాము, దాని బదులు ఇక్కడ బాదం యూస్ చేశారు. సో మనము ఇంట్లో వేరియస్ ఫామ్స్లో కనుక రెగ్యులర్గా బాదం తినట్లేదు, గుడ్ ఫర్ హెల్త్ అని తెలిసినా కూడా పిల్లలు రెగ్యులర్గా తినట్లేదు, లేకపోతే ఫ్యామిలీలో ఆ కల్చర్ లేదు అనుకున్నప్పుడు మనం ఇలా వెజిటబుల్లో కర్రీలో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ప్లస్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. రెడ్ మీట్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ B12, చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది ఈజీలీ అబ్జార్బబుల్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ కూడా. సో ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, ఎవరికైతే బాగా నీరసంగా ఉంటుందో, కొంచెం వెయిట్ గెయిన్ అయితే మంచిదో వాళ్ళందరూ కూడా వాళ్ళ డైట్లో ఇలాంటి రెసిపీ యూజ్ చేస్తే బాదం నుంచి వచ్చే విటమిన్ E అండ్ మల్టీవైటమిన్స్, మల్టీ న్యూట్రియంట్స్, చిన్న న్యూట్రియంట్స్ అనేవి వాళ్ళకి వస్తాయి. ప్లస్ ఐరన్ అండ్ B12 అనేది రెడ్ మీట్లోంచి వస్తుంది. కాబట్టి ఒక రిచ్ ప్రిపరేషన్, ఒక క్యాలరీ డెన్స్ అండ్ న్యూట్రియంట్ డెన్స్ ప్రిపరేషన్ లాగా వాళ్ళ డైట్లో కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పూరి అంటే చాలామంది ఇష్టపడతారు, కానీ ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది, ఆయిల్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదని తినడానికి కాస్త జంకుతూ ఉంటారు. ఇలాంటప్పుడు పూరి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. పూరి కోసం పిండి కలుపుకున్న తర్వాత ఆ పిండిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ తర్వాత బయట తీసుకొని దాంతో కనుక పూరీలు ఒత్తుకున్నట్లయితే పూరీలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ 4 వంటలు. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015
512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.